మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఒక కథ ఉంటుంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా నేను ముందు అంటే నేను ముందు అని వాదులాడుకుంటున్నారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం కాగానే సృష్టి చేసి చుట్టూ చూశాడు, నీళ్లే ఉన్నాయి, ఇంకేం లేవు. నేనే ముందు అనుకున్నాడు ఆయన. అందుకని నేనే ముందు అని అహంకరించాడు. కాసేపటికి ఆయన ఉన్న నీళ్లలో పద్మం ఉంది, ఆయన కూర్చున్న చోటే పద్మం ఉంది. ఆ పద్మం కింద నాళ ఉంది, ఆ పద్మనాళం కింద విష్ణుమూర్తి నాభి ఉంది, ఆ నాభి విష్ణుమూర్తిది. ఆయన బయటకు వచ్చాడు, ఊరుకోరా, నా నాభిలో పద్మం ఉంది, పద్మంలోంచి నువ్వు పుట్టావు, నువ్వు ముందు ఎలా అవుతావురా, తండ్రి ముందు అవుతాడా, కొడుకు ముందు అవుతాడా, ఏమనుకుంటున్నావు, 4 ముఖాలు ఉండగానే సరిపోయిందా, తెలివితేటలు ఉండద్దా అన్నాడు. నీకు మాత్రం 4 చేతులు లేవా అన్నాడు ఆయన. అనేసరికి ఇక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా నేను ముందు అంటే నేను ముందు అనే అహంకారం ప్రవేశించి దెబ్బలాట జరిగింది. అదే శివరాత్రి కథ. వీళ్ళిద్దరు అహంకారం నిర్మూలన చేయడం కోసం అర్ధరాత్రి 12 గంటల వేళ శివుడు లింగ రూపంలో వాళ్ళ ముందు ఆవిర్భవించాడు. నాగేంద్రకరాయ త్రిలోచనాయ భస్మంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశనాయ శ్రీనీలకంఠాయ వృషధ్వయాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ నమః శివాయై చ నమః శివాయ. అర్ధరాత్రి 12 గంటల వేళ శివుడు ఆవిర్భవించాడు. ఆ ఘట్టాన్ని ఇవిడించి రావూరు వారు పద్యం రాశారు. ఏ వాణేని భవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితిన్ వర్ణన శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడే. ఈ నాగేంద్రహారాయ స్తోత్రం ఎక్కడిది? శంకరాచార్య రచించింది, శివ పంచాక్షరి స్తోత్రం అని. దాన్ని మనం చదువుకుంటున్నాం. శంకరాచార్య స్వామి కాబట్టి వర్ణించగలిగాడు, మనం ఏమిటి వర్ణిస్తాం? అందుకని ఎవడైనా నిజానికి ఎంత పండితుడైనా నీ మహత్యంగా నీ గొప్పదనాన్ని చెప్పడానికి బ్రాహ్మీ సంస్థితిని, బ్రహ్మజ్ఞాని యొక్క స్థితిని, పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించడం కష్టం కదా ఎంత పండితుడైనా అన్నాడు. కవులు పండితులు దేన్ని వర్ణిస్తారు అంటే ఉద్యానవనాలను వర్ణిస్తారు, ఉద్యమాలను వర్ణిస్తారు, యుద్ధాలను వర్ణిస్తారు, చంద్రుణ్ణి వర్ణిస్తారు, సూర్యుడిని వర్ణిస్తారు. పరబ్రహ్మను వర్ణించాలంటే వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఎక్కడ వాక్కులన్నీ ఆగిపోతాయో, ఎక్కడ మనస్సు ఆలోచించడం మానేస్తుందో అక్కడ తోచేటువంటి స్ఫురణే ఆత్మ, అదే పరబ్రహ్మ. అన్నీ ఆగిపోతే తప్ప అది తోచనప్పుడు నువ్వు వాటిని కొనసాగిస్తున్నంతకాలం అది నీకు ఎలా దొరుకుతుందయా? అర్థం లేనమాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సఖా, వేదమే చెబుతున్నమాట. ఎక్కడ వాక్కులు అశక్తమై వెనక్కి వచ్చేస్తాయో, అప్రాప్య మనసా సఖా, మనస్సు కూడా దేన్ని పొందలేదో అది పరబ్రహ్మస్థానం. దాన్ని ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటే గమనించాలి. అనేక ఆలోచనలు, ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనలోకి మళ్ళామా లేదా? ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, రానివ్వండి. ఒకే ఆలోచన ఏం కొనసాగదండి, మారిపోతూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు మారినప్పుడు 2 ఆలోచనల మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఆ ఖాళీని పట్టుకుంటే పరమేశ్వరుడు దొరికినట్టే. అంత నిశ్శబ్దంగా ఉండాలి మనం, అంత నిశ్చలంగా ఉండాలి. మాటల మధ్యలో ఖాళీనే పట్టుకోవడం కష్టం. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కడ చొక్కే ఉండదు, అసలు చొక్కలు కనపడాల్సిందే మనకి. మరి మాటల్లో ఖాళీని పట్టుకోవడం కష్టమైతే ఆలోచనల్లో ఖాళీ ఎలా పట్టుకుంటావయ్యా? అది నీ అంతటూ సాధన చేయాలి. ఇంటి దగ్గర కూర్చొని ఆలోచనల మధ్యలో, ఆలోచనకి మధ్యలో ఖచ్చితంగా విరామం ఉంది. ఎందుకంటే మీకు వచ్చిన ఆలోచనలన్నీ ఒక 2 నిమిషాలు మీకు తోచింది ఆలోచించి ఆ మనస్సును వదిలేసి తర్వాత కాగితం చూసుకుని కాగితం మీద రాయండి. ఎంత అసహ్యకరంగా ఉంటాయో ఆలోచనలు మీకే అర్థమవుతాయి. మన మొహం మీద మనమే ఉమ్మేసుకుంటాం వీలైతే. అంత చండాలపు ఆలోచనలన్నీ మనకు వస్తాయి, వచ్చాయి. కానీ దానికి 1, 2 అంకెలేయండి. మొదటి ఆలోచనకి రెండో ఆలోచనకి తేడా ఉందా లేదా?
బజార్కి వెళ్ళాం, కూరగాయలు కొన్నామని ఆలోచన, వెంటనే ఎవడో జేబు కొట్టేశాడు అన్నాం. ఆ ఆలోచనకి కూరగాయల సంత వేరు, జేబు కొట్టేయడం వేరు కదా. జేబు కొట్టేసాడు రెండో వ్యక్తి వచ్చాడు. కూరగాయలు కొనాలన్నప్పుడు సంత నువ్వే ఉన్నావు, జేబు కొట్టేయాలనగానే మూడో వ్యక్తి వచ్చాడు. ఈ ఆలోచన నుంచి ఆ ఆలోచన మారడానికి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? ఉంది ఖచ్చితంగా. సెకండ్లో 1000వ వంతు కావచ్చు, ఉంది. ఆ ఖాళీని పట్టుకోగలిగితే ఆత్మ దొరికినట్టే లెక్క. అక్కడ ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఇది చేయాల్సిన సాధన. ఎవడి వల్ల అవుతుంది? అందరి వల్ల అవుతుంది. ఎక్కడవుతుంది? కానీ ప్రయత్నం చేయాలి. ఎప్పటికైనా పరబ్రహ్మ దొరకాలంటే. అందుకే రావురే వారు ఏమంటున్నారు అంటే, ఏ వాడేని భవన్ మహత్వముగా బ్రాహ్మీ సంస్థితిన్ వర్ణన శ్రీవాల్లభ్యము నిర్వహింపగలడే. ఎవరైనా సరే ఆ పరబ్రహ్మతత్వాన్ని వర్ణించగలరా? వర్ణించలేరు. ఎందుకుట? శ్రీకంఠ. శ్రీ అంటే నలుపు అని కూడా చెప్తారు, విషం అని కూడా చెబుతారు. విషము కంఠమునందు కలిగిన వాడు, లోకానికి ఉపకారం చేసి మహానుభావుడు విషాన్ని స్వీకరించాడు. వెడుతుంటే వాళ్ళ ఆవిడ పార్వతీదేవి అడిగింది కూడా, ఇదేమైనా పళ్ళరసమా పాయసమో ఎగేసుకుపోతున్నావు, ఎక్కడ ప్రభుత్వం వారు ఇచ్చే పథకాల కోసం మొత్తం వెళ్ళిపోతూ ఉంటారే జనం, మాకని అలా వెళ్ళిపోతున్నావు, మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా పని లేకుండా? ఏంటిదేనా ఉచిత పథకం అనుకుంటున్నావు? ఇక్కడ ప్రాణాలు పోతాయి. పైగా ఎల్ఐసి కూడా చేయలేదు. 2 పిల్లలు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ఏం చేయమంటావు అని అడిగింది. మరి ఉన్నారా లేదా? వినాయకుడు, కుమారస్వామి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతారుగా, తెలుగు మీడియం లేదుగా ఎక్కడ. నమస్కారం. అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదవాల్సిందే. పైగా వినాయకుడు వినాయక పబ్లిక్ స్కూల్లో చేరతాడు, ఈయన షణ్ముఖ పబ్లిక్ స్కూల్లో చేరతాడు. ఇంతంత ఫీజులు కట్టాలి కదా ఒక్కొక్కళ్ళకేను, ఇంతంత చెయ్యాలి కదా. నువ్వేమో విషం తాగుతానంటే, భార్య మీద ఎంత కోపం ఉంటే మాత్రం విషం తాగుతారా? ఎల్ఐసి చేసావా అని అడిగింది ఆవిడ. ఏమీ చేయకుండా తాగుతానంటే, చేస్తే పోయి తాగు, ఎవడకే ఏమీ లేదు ఈయన. అందుకని ఇదేమైనా పళ్ళరసమా పాయసమా అంటే ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, శ్రీకంఠ అనే బిరుదము శివుడికి ఎందుకు వచ్చిందంటే ఊరికే రాలేదమ్మా. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ అని పోతన గారు భాగవతంలో పద్యం రాశాడు. పార్వతి, ఎంతసేపు మనం బతకడమేనా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, యథవ బతుకు ఇదేనా? మన కుటుంబం కోసం, మన పిల్లల కోసం మనం బతకడం, వండుకుని తినడం ఏదో బతుక? ఇంకేం లేదా ప్రపంచం? ఊరి కోసం మనం ఏం చేయలేమా? దేవతలు రాక్షసులు నానాయాతన పడి అమృతం కోసం సాధన చేస్తున్నారు. వాళ్ళు అనుకోకుండా పాపం విషం వచ్చి వాళ్ళ మీద పడింది. వాళ్ళు ఎవరి వల్ల కాదు, బ్రహ్మదేవుడు నా వల్ల కాదన్నాడు. విష్ణువు సో సారీ అన్నట్టు ఆయన ఇంగ్లీష్ మీడియం. పాపం రంభ వచ్చే పంచుకున్నారండి, ఆ లక్ష్మీదేవి వస్తే పెళ్లి చేసుకున్నారండి, ఆభరణాలు వస్తే పెట్టుకున్నారండి, కామధేను వస్తే వశిష్ఠుల వాళ్ళకి ఇచ్చారండి, చంద్రుడు వస్తే ఇంకోటికి ఇచ్చి ఆకాశంలోకి గెంటారండి. విషం వచ్చేసరికి దొరికాడండి శివుడు. లోకుమొగుడికి నూకలు జావని ఈయన దొరికాడండి. మొగుడు లోకం అయితే నూకలు కూడా పెట్టకుండా నూకలు జావకాసి పెట్టింది, నీ బతుక్కి చాలే అని. అలాగే శివుడు అంటే లోకుమొగుడు ఏం చేస్తాం, ఇంకా మంచి మంచివన్నీ వచ్చినప్పుడు దేవతలు పంచుకుని, అప్పుడు శివుడు ఎవడు దొరకలేదు, ఈయన ఫోన్ నెంబర్ దొరకలేదు, మరి నాట్ అవైలబుల్. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తుల వారు పెళ్లి చేసుకున్నారు. కామధేను వచ్చింది, వశిష్ఠుల వారికి ఇచ్చారు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు కూర్చున్నాడు శుభ్రంగా వేసేసుకుని మళ్ళీ లేవకుండా. 60,000 మంది అప్సరసులు వచ్చారు, దేవతలందరూ తల ఇంట్లో పెట్టేసుకున్నారు పని మనిషి. 60,000 మందిని దేవతలు పనిచేసుకున్నారు శుభ్రంగా. విషం వచ్చేసరికి మాత్రం ఎవరికీ దమ్ము లేదని శివుడు దొరికాడు ఇక్కడ. ఆయన కబురు చేయండి, దొరికాడా? ఊళ్ళో కొంతమంది ఇలాగే ఉంటారు. ఇక్కడ లోకు సన్నాసులు అన్నిటికీ దాన ధర్మాలు చేసి శాస్త్రులన్నీ ఆర్పుకుని ఉంటాడు. ఆయన అడగండి, ఎలాగో ఆర్పుకున్నాడుగా మొత్తం పోతాడట. ప్రమాదం ఏదైనా వస్తే వాడు మరి నువ్వు కదరా అన్నీ ఎదుర్కొన్నావు, ఎన్ని ఎదుర్కొంటాడో చచ్చిపోతాడు అన్యాయంగాను. దానికి కూడా శివుడు చెప్పిన సమాధానం ఏమిటంటే, పార్వతి మనం బతికేది మనం కోసం కాదు, పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖి, పరహితమే పరమధర్మము పరమహితుండగును పంచభూతకమునకును పరహితము కోరునెవ్వడు. ఇతరుల మేలు కోసం పనిచేసేవాడు చూస్తే పంచభూతాలు పులకించి వానలు కురిపిస్తాయి, పంచభూతాలు పులకించి పంటలు పండిస్తాయి. పరోపకారం అంత గొప్పది, పరోపకారం అంత గొప్పది. ఆ ఉపకారం నువ్వు డబ్బుతో చేస్తావా, మాటతో చేస్తావా, లేదు ఏదైనా సాయం చేతి సాయం ఆ సాయంతో చేస్తా, ఎలా చేసినా మంచిదే. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బుతో చేస్తారు, నా బోటిగాళ్ళు మాట సాయం చేస్తారు. అంతకంటే మేమేం చేయగలం? చేయగలిగిన వాళ్ళు ఓపిక ఎవరింటో అన్నా పెళ్ళో పేరంటం వచ్చి అందరూ వచ్చి కూరగాయలు తరుగుతారు చూడండి, సాయం చేయాలి కదమ్మా. ఎలా అవుతుంది మరి పని? అది కూడా సాయమే, ఏదో సాయం చేయండి.
ఆ పరోపకారం ఎంత గొప్పది అంటే పంచభూతాలు అతన్ని ప్రేమిస్తాయి. అతను ఏం జరిగితే అది జరుగుతుంది. మా ఊళ్ళో వానలు లేవు, వానలు కురవాలైన సజ్జనుడు ఆజ్ఞాపిస్తే ప్రకృతి వెంటనే కురిపిస్తుంది. మా సజ్జనత్వం అంత గొప్పది, సౌజన్యం అంత గొప్పది. దానికి మహిమలు తపస్సులు అక్కల్లా, సజ్జనత్వం ఉంటే చాలు, నలుగురికి ఉపకారం చేసే లక్షణం ఉంటే చాలు. రావూరు వెంకటేశ్వర గారి లాగా అంటే కురుస్తుంది అంతే లెక్క. అలా జరగాలి. అటువంటిగానే వెళ్ళాడు ఆయన. కష్టం సుఖం వస్తే పంచుకునేవాళ్ళు చాలామంది ఉంటారు. పార్వతి కష్టం వస్తే ఎవడు పంచుకుంటాడు? దేవతలకి రాక్షసులకి కష్టం వచ్చిందని నన్ను అడిగారు. అడిగినప్పుడైనా చెయ్యాలి కదా. మరి దేవుడు అంటే అర్థం ఏంటి, నాయకుడు అంటే అర్థం ఏంటి? బలహీనుల్ని కాపాడటమే కదా. బలవంతుల్ని వెనకేసుకురావడమా? బలహీనుల్ని కాపాడాలి కదా. మరి బలహీనులు అయ్యారు, నేను కాపాడుతున్నాను అని వెళ్ళిపోయాడు. అమ్మవారు కూడా అర్థం చేసుకుని జయ హో అందేవిడ. అంతే. స్వాతంత్ర అమృతోత్సవాలు అయిపోయినాయి. శుభ్రంగా అమృతం దాగి వచ్చాడు ఆయన. ఏమీ అవ్వలేదు ఆయనకి. అందుకని శ్రీకంఠ ఇటువంటి తత్వం, ఈ అమృతప్రాయమైన తత్వాన్ని బ్రహ్మాదులు నీ వస్తుత్వము కంచలేరట కదా నిత్యత్వ సంభాషిత. బ్రహ్మ విష్ణువు కూడా వాస్తవంగా శివతత్వాన్ని చూడలేకపోయారు. ఎందుకు చూడలేకపోయారు? కథలో ఉండే రహస్యంలోకి వెళ్ళాలి. శివరాత్రి నాడు 12 గంటలకు శివుడు ఆవిర్భవించాడు కాబట్టి 12 గంటల సమయం మంచిది. బ్రహ్మదేవుడు కుడివైపు ఉన్నాడు కాబట్టి లింగానికి కుడివైపు ఉండడం మంచిది. విష్ణువు ఎడంవైపు ఉన్నాడు కాబట్టి ఎడంవైపు ఉండడం పనికిమాలిన ఆలోచనలు అంటారు వీటిని. నువ్వు కుడివైపు ఎడంవైపు 12 గంటలు 13 గంటలు ఈ లెక్క కాదండి. అందుకే శివరాత్రి నాడు కొట్టుకు చచ్చిపోతారు జనం అంతా. 11:30 నుంచి 12:30 వరకు శివుడు తప్ప అందరూ ఉంటారు గుళ్ళో. శివుడు ఉండడు, పారిపోతాడు ఈ మొత్తం జనాన్ని చూసి. అయ్యి బాబు వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారు. ఆయన ఉండడు, ఆయన పారిపోతాడు. మనం అప్పుడే పెట్టుకోండి శివుడు పుట్టాడు. నువ్వు చూసావా ఇక్కడ? అప్పుడు ఎందుకు పుట్టాడండి? అర్ధరాత్రి ఎందుకు పుడతాడండి దేవుడు? ఆలోచించాలి. అర్ధరాత్రి పరమ నిశ్శబ్దంగా ఉంటుంది. అర్ధరాత్రి అంటేనే నిశ్శబ్దం కదా. ఎంత స్మార్ట్ ఫోన్కి అలవాటు పడి చూసే సన్నాసి అయినా 12ంటికైనా పడుకుంటాడు కదా. అప్పటికే పడుకోకపోతే వాడు దేవుడు, నమస్కారం చేసుకోవాలి. 12ంటికి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే భగవద్ దర్శనం కావాలంటే నిశ్శబ్దంగా ఉండాలని అర్థం అక్కడ. అది లెక్క. మాట ఆగిపోవాలి, మనస్సు ఆగిపోవాలి. అప్పుడు భగవంతుడు అప్పుడు కనపడతాడు. అందుకని 12ంటికి గడియారం టైం కాదు, దరిద్రపు టైం. గడియారంలో నువ్వు తిప్పేస్తే అప్పుడే 12 అవుతుంది. ఇప్పుడు 8 అవుతుంది, 12 అవుతుంది తిప్పేస్తే. గడియారం టైం లెక్క ఏమిటి? మనస్సు టైం లెక్క. చూడు అర్ధరాత్రి ఎందుకు పుట్టాడు అంటే కథలో సారాంశం ఏమిటో తెలుసుకోవాలి. అర్ధరాత్రి గొప్పది అని అర్ధరాత్రి అభిషేకాలు చేసి కూర్చోవడం కాదు. ఎందుకు చేయాలి అభిషేకాలు? అర్ధరాత్రి ఎందుకు? నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు నీ మనస్సు సైతం నిశ్శబ్దంగా అన్ని ఆలోచనలు ఆగిపోయేలా ఉంటుందో అప్పుడు శివుడు ఆవిర్భవిస్తాడు. ఎందుకని బ్రహ్మ విష్ణువు కనుక్కోలేకపోయారు? అమాయకంగా బ్రహ్మదేవుడు ఏం చేశాడు? నేను ఈయన అంతు కనుక్కుంటా అని హంసవాహనం మీద పైకి వెళ్ళాడు. విష్ణువు ఏం చేశాడు? అజ్ఞానంతో ఆయనకు కూడా అహంకారం కమ్మేసి ఎదురుగా ఉన్న శివలింగాన్ని చూసి భగవతత్వమును తెలుసుకోవడం మానేసి తానే భగవంతుణ్ణి అనుకుంటున్నాడు. కాబట్టి ఆయన కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. వరాహ రూపంలో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. ఆది శివలింగం యొక్క ఆది కనుక్కుంటానని విష్ణువు వరాహ రూపంతో కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? హంసవాహనం మీద పైకి ఎగురుకుంటూ వెళ్ళాడు. కథలో సారాంశం కిందకి పైకి గుణపాలెట్టు తవ్వుకోవడమనో విమానంలో ఎగరడం కాదు. ఇక్కడ కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గతాన్ని తవ్వుకోవడం అమ్మ. ఆ పని చేయకూడదు. మనం అదే చేసే పని. సాయంత్రం 2 ఆడాళ్ళు 3 మగాళ్ళు ఎవరు కూర్చున్నా సరే 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అమావాస్య నాడు అట్టెట్టావా, పున్నమ నాడు బూరెట్టావా, ఎందుకు దరిద్రపు సంత? ఇదే గతాన్ని తవ్వుకోవడం అంటే విష్ణుమూర్తి చేసిన పని అదే. గుణపబెట్టి తవ్వడం కాదు. ఇక్కడ భౌతికంగా తీసుకోకూడదు. పురాణ కథలు ఎప్పుడు పురాణ కథలు సంకేతాలు. పురాణం నష్టశాఖస్య వేదార్థస్యోపబ్రహ్మణం కథారూపేణ మహత పురుషార్థ ప్రవర్తకం శంకరాచార్య చెప్పినమాట. వేదంలో ఇప్పటికే కొన్ని శాఖలు నష్టమైపోతే ఆ వాటి ప్రయోజనం జనానికి అందడం లేదు. కాబట్టి ఆ నశించిపోయిన శాఖల్లో ఉండేటువంటి సారాంశాన్ని కథల రూపంలో పురాణంలో చెప్పారు. అది కథగా గ్రహించి నీ జీవితానికి అన్వయించుకుని తత్వం తెలుసుకుంటే బాగుపడతావు తప్ప శివుడు పుట్టింది ఎక్కడా, నువ్వు బయలుదేరకూడదు. ఇక్కడ నీ గుండెల్లో పుడతాడు ఆయన. అది గ్రహించాలి. పుట్టింది ఎక్కడ, ఎప్పుడు, ఈ ప్రశ్న లేకూడదు దేవుడి దగ్గర. అది కథారూపేణ మహత. ఆ కథ రూపంలో నీకు చెప్పారు, అందులో తత్వం గ్రహించి అయిపోయింది లెక్క. వదిలేసే విషయాన్ని. కిందకి తవ్వుకుంటూ వెళ్ళాడు విష్ణుమూర్తి. అంటే గత జ్ఞాపకాలు తవ్వుకోవడం. మనసులో ఉండే ఆలోచనలు ఎప్పుడూ 2 రకాలుగానే ఉంటే 3వ రకమైన ఆలోచన వరకు రాదు. 3వ రకమైన ఆలోచన అంటే ఆలోచన ఆగిపోవడమే. 3వది ఆలోచన ఉండదు. మీకు వచ్చే ఏ ఆలోచనైనా మీరు పరిశీలించుకోండి. అది గతంలోది అయి నిన్నటిది కూడా గతమేనమ్మా. నిన్నే జరిగింది అనొద్దు. నిన్న కాదు, ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ 7:42 అయింది. 7:41 గతమే. నేను ఇంతకుముందు రావూరు వారి గురించి చెప్పిన మాటలన్నీ గతం అయిపోయినాయి. ఇవి
అది గతమే. గతం అంటే అంత సన్నిహితంగా ఉంటుంది, దాన్ని తవ్వుకోవడం ఇంకా అనవసరం. ఒకవేళ సరిగ్గా చెప్పలేదని నాకు అనిపించింది అనుకోండి, మళ్ళీ ఇంకో చోట మాట్లాడినప్పుడు సరి చేసుకోవడమే. ఇంకా మళ్ళీ ఊరికే వెనక్కి వెళ్ళి ముందుకెడితే ఏమనుకుంటారో వినరు. ఇంకా జీవితం కూడా అంతే, గతాన్ని తవ్వుకోవద్దు. ఎప్పుడు మనం ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటామంటే, భార్యాభర్తను కూర్చొని మాట్లాడుకున్న మొదట్లో 2 ఏళ్ల పాటు కాపరాలు బాగానే ఉంటాయి, 3వ సంవత్సరం నుంచి ఎందుకు చెడిపోతాయో తెలిసే గతాన్ని తవ్వుకుంటారమ్మా బాగా. ఎందుకంటే ఈ ఆకర్షణలు, శరీర ఆకర్షణలు, మోజులు అన్నీ అయిపోయాయి. 2 ఏళ్లలో అయిపోయినాయి మొత్తం. 2 పెళ్లి రోజులు చేసుకోగానే 2 దద్దినాలు పెట్టినట్టు అయిపోయింది, గొడవ ఎదురుపోయింది. ఇక అక్కడి నుంచి ఏమిటి అంటే, మీ నాన్న ఏమి ఇచ్చాడు, మీ నాన్న ఏమి ఇచ్చాడు. ఎందుకంటే అసలు మోజు తీరిపోయింది కదా. అది అసలు మోజు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమి రావు అంటే, ఏమిటో మీకు మేమేమి ఇవ్వలేకపోయాం, మీరు పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, మిమ్మల్ని చేసుకున్నాం, నా అదృష్టమైన భార్య అంటే, ఏమి ఇచ్చేది ఏమిటి, నిన్నే ఇచ్చారు మీ నాన్నగారు అంటాడు ఈయన పెద్ద ఇదిగా. ఇక్కడ 2 ఏళ్ళు అయిన తర్వాత పేపర్లో వస్తుంది, భార్యను తగలబెట్టేసిన ఐపీఎస్ ఆఫీసర్ అని. ఎందుకని? అదనపు కట్నం కోసం. మరి ఏడాది లోపం ఉన్నప్పుడు నిన్నివ్వడమే ఎక్కువ అన్నటువంటి అధికారికి తర్వాత అదనపు కట్నం ఎందుకు వచ్చిందని అసలు మోజు తీరిపోయింది, కొసలు మోజులు వచ్చాయి. ఇది జీవితం. ఇది గతమా కాదా? నీకు పెళ్ళి అయిపోయిందా లేదా? ఇచ్చేదేదో ఇచ్చేసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? గతమే కదా. భార్యను చూసి నిన్నివ్వడమే నాకు గొప్ప అనుకున్నవాడు జీవితాంతం అదే మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? మోజు తగ్గిపోయిందమ్మా. అంటే వివాహాలు మోజు మీద జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రేమ పెళ్ళిళ్ళన్నీ మోజే, ఇంకేం ఉండదు అక్కడ. కనీసం పెద్దవాళ్ళు చూస్తే కులగోత్రాలు చూస్తారు, ఆర్థిక స్థితి చూస్తారు, రకరకాల విషయాలు చూస్తారు. పిల్లలు చూసుకుని బస్ స్టాండ్లో చూసుకుంటే రైల్వే స్టేషన్లో విడిపోతారు, అంతే లెక్క. ఇక్కడ ప్రేమించుకోవడం, అక్కడ విడిపోవడం. నాకు నచ్చాడు, నాకు నచ్చాడు. వాడు ఇదివరకే ఎంతోమందికి నచ్చాడు, నీకు తెలియట్లేదు ఆ విషయం. అక్కడ వాడు కూడా చాలామంది నచ్చారు. వాడు చేసుకుంటే జీవితం పుచ్చినట్టు లెక్క. నాకు నచ్చాడు ఏంటంటే అర్థం లేనమాట. ఏమిటా నచ్చడం? పొడుగా పొట్టా? ఏం చూసి నచ్చాడంటారు? వయసులో ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఏం చూస్తారు? చూడడానికి ఏముంది అక్కడ? ఏడాదికోసారి 2 ఏళ్ళకోసారి మారిపోతున్నాయంటే ఏమిటి? మనం మోజుపడ్డాం, వేరే ఏం ఆలోచించాలా? వస్తుతత్వం నిజంగా తెలియాలంటే నిశ్శబ్దంగా ఉండాలి ముందు. 2 గతాన్ని తవ్వుకోవద్దు. విష్ణుమూర్తి చేసిన పొరపాటు అదే, గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళాడు. కిందకి తవ్వుకోవడం అంటే అదే. బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు ఏమిటి? హంసవాహనం మీద పైకి వెళ్ళాడంటే గాలిలో 5 ఏళ్ల తర్వాత నేను ఏదో అవుతా, 10 ఏళ్ల తర్వాత ఏదో అవుతా, ఎన్నమైనా చావడం ఖాయం. చివరికి అయ్యేది అదే. అది అయ్యాక ఇంకేం అయ్యేది లేదు ఇక్కడ. నేను అదవుతా ఇదవుతా అని అంటూ ఉంటారు. ఎవడో 25 ఏళ్ళ కుర్రాడంటే పర్వాలేదమ్మా, 60 ఏళ్ళ వాడికి 70 ఏళ్ళ వాడికి కూడా ఇదే యావ. ఇంకా నాకు ఏదో వస్తుంది. ఏదో వచ్చేది డెత్, ఇంకా ఏదో రావడం ఏంటంటే ఎప్పటికి వచ్చిందే ఎక్కువ. ఆశలు ఆశలు ఆశలు. 70 ఏళ్ళు కాదు 90 ఏళ్ళు వచ్చినా సరే ఇన్ని పుస్తకాలు రాసావు, మన ఎవడ గుర్తించి చచ్చాడు. నువ్వు చచ్చడానికి సిద్ధంగా ఉన్నావు. ఇక్కడ ఈ చచ్చాడు ఏమిటి? ఇక్కడ ఈ చచ్చాడు అని గట్టిగా వస్తే వీడే పోతాడు. గుర్తిస్తే ఏమిటి వస్తుంది మనకి? ఇక్కడ వాడు ఎవడో వచ్చి దండ ఇస్తే మన పద్యాలు బాగున్నట్టే. ఇక్కడ మన పద్యాలు మనమే చదువుకుంటూ కూర్చోవచ్చు కదా. కూర్చోడండి, వాడు దండ ఇయ్యాలి, వీడి శాలువా కప్పాలి. ఊళ్ళో ఎంతమందిని చేశారు, నాకు చేయలేదు. ఇది ఒక వెద గొడవ. దానికోసం అడ్డమైన వాళ్ళని పొగడ్డం, మహాపాపాత్ములందరినీ ఆశ్రయించడం, బతుకు దుర్భరం చేసుకోవడం. చివరికి ఇంత పండితుడు, ఇంత కవి, వాడు అక్రమంగా సంపాదించాడని తెలుసు. వాడు డబ్బు మనం ఎలా పుచ్చుకుంటామండి? విసిగొట్టి పారేయాలి. నువ్వు ఇవ్వక్కలేదు నాకు డబ్బని చెప్పాలి, బొమ్మన పోతల్లా మాట్లాడాలి. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాకనమ్ములను సొమ్ములు కొన్ని బుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట వాతలన్ బడక సమ్మతినా హరికిచ్చి చెప్పని బెమ్మెర పోతరాజొకడు భగవతంబు జగద్ధితంబుగన్. కవి అంటే అలా బతకాలి, పండితులంటే అలా బతకాలి, బెమ్మెర పోతంలా బతకాలి. వీళ్ళని ఆశ్రయించి చెప్పని మనకేమిటండి? అందులో ఏదో అక్రమంగా సంపాదించిన వెధవులు వీళ్ళు మన ముందుకు రావడానికే అనర్హులు. మనకి వాడు డబ్బు ఇచ్చేది ఏమిటి? ఇక్కడ వాడు డబ్బుతో మనం పుస్తకాలు ఇస్తే అపవిత్రం అయిపోయినట్టు లెక్క. అంత నిజాయితీ. అంటే ఈ ఊహలు ఎలా ఉంటాయి? బ్రహ్మదేవుడు హంసవాహనం అంటే అర్థం ఏంటి? పైకి ఎగిరి ఇంకేదో ఊహ. నేను సాఫ్ట్వేర్ చేస్తా, టీసీఎస్ చదువుతా, ఒక చక్కని చొక్క ఆకాశంలో ఉందమ్మా, చొక్క చేసుకో. ఇక తర్వాత మరణం నుంచి చొక్కే వేసుకోవడమే. ఇక్కడ ఆ చొక్కతో తగదా రాగానే మనం చొక్కేసుకుని జగమే మాయ బ్రతుకే మాయ అంతే. ఎందుకంటే ఆవిడ మోసం చేసింది, లేకపోతే ఈయన ఆవిడ మోసం చేశాడు. ఎందుకని చొక్క కావాలి ఇక్కడ, చక్కని చొక్క. మామూలు అమ్మాయి పనికిరాదండి, మేనమావ కూతురు ఉంది ఇక్కడ, పనికిరాదండి, నల్లగా ఉంది. మా బావ అది పనికిరాదండి. మన కోసం ఏడిచేవాళ్ళు మనకి పనికిరారు, మనం ఎవరి కోసమే ఏడుస్తాం. జీవితం అంతా ఇందుకే ఏడుపుంటుంది. ఇక్కడ మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళే చాలా ముఖ్యం మనకి. అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళకి ముఖ్యం. వాళ్ళని అలగా ఉండి, ఎర్రగా ఉండి, ఐశ్వర్యం ఉండి, లేకపోని ఏం పర్వాలా, మనల్ని ప్రేమిస్తున్నారు, అదే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళనే చేసుకోవాలి.
నాకు నువ్వు కావాలి అనేవాడు చేసుకోవాలి, కానీ మనం వాడిని వదిలిపెట్టేసేసి ఎవడో కావాలని వాడి వెనకాల పడటం ఏంటి, వాడు అమ్మేస్తాడు పట్టుకెళ్ళి. ఇదే బ్రహ్మదేవుడు చేసిన పొరపాటు. ఇక్కడ ఉన్న శివుణ్ణి, శివలింగం రూపంలో ఉన్న మహానుభావుని గుర్తించడం మానేసి నాగేంద్రహారాయ త్రిలోచనాయ అని స్తోత్రం చేసుకుని సుఖంగా చూసుకోవడం మానేసి పైకి ఎగిరాడు ఆయన. ఏమైంది? పరాభవం అయింది, దొరకలేదు. పోనీ విష్ణుమూర్తిలో ఇంకా కొంత నిజాయితీ ఉంది. ఈయన కిందకి తవ్వినా ఏమి దొరకకపోతే పైకి వచ్చి నాకు దొరకలేదని చెప్పాడు. పొరపాటు చేసింది అయినా అజ్ఞానమే అని ఒప్పుకున్నాడు, నాకు దొరకలేదు అని. బ్రహ్మదేవుడు అలా కాదు కదా, 4 ముఖాలు కదా, తెలివితేటలు ఎక్కువ, ఎన్ని ముఖాలు ఉంటే అంత తెలివి, అందుకని అబద్ధం ఆడాడు. పైకి వెళ్ళి చూశాను, చూడకపోతే మాత్రం ఇంకెవరూ లేరు కదా ఇక్కడ సాక్ష్యం అని నేను చూశానని చెప్పేద్దామని నిర్ణయించుకున్నాను. అంటే బ్రహ్మదేవుడు లాంటి వాడు అబద్ధం ఆడడానికి నిర్ణయించుకున్నాడు మా కీర్తి కోసం. ఆ కీర్తి అనేది ఎంత కండూతి, ఎంత దురదో ఆలోచించుకోవాలి. కీర్తి అంటేనే ఈవేళ కొత్త చీర కట్టుకోగానే ఫోటో, కొత్త ప్యాంట్ వేసుకోగానే ఫోటో, దేనికి ఇది పని లేక. పైగా ఎలా ఉన్నాను, ఎలా ఉంటే ఏటి ఇక్కడ, దానికి మళ్ళీ 100 మంది బొట్టన వేళ్ళు పైకి, చిటికిన వేళ్ళు కిందికి, మళ్ళీ అక్కడి నుంచి కెలుక్కుంటూ కూర్చోవడం. పైగా నేను పెట్టి 1/2 గంట అయింది ఎవరూ చూడలా, ఏంటది అంత బాధ? ప్రపంచం ఇంక పనే లేదా, నిన్ను చూసుకుంటూ కూర్చోవడమే పనే ఇక్కడ. వాడు ఎవడో 3 IIITలో చదువుతూ వాడు స్మార్ట్ ఫోన్లో పెట్టిన గేము సబ్స్క్రైబర్స్ 23,000 మంది ఉన్నారు. 23,000 చాలా ఎక్కువ మా నిజానికి. 23,000 మంది ఉన్నారు. ఏడాదిగా వాళ్ళ సభ్యులు పెరగడం లేదు, అందుకని ఆత్మహత్య చేసుకున్నాడు ఏకంగా. IIT కొరాడమ్మా, 3 ఐటీలు దేనికి ఇక్కడ నాశనానిక? IIITలో సీటు రావడమే చాలా కష్టమే. అటువంటి మేధావి తాను పెట్టిన ఒక గేమ్ని ఎక్కువ మంది చూడడం లేదు, ఏడాదైనా ఈ సభ్యుల సంఖ్య పెరగడం లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మన పరిస్థితి. దానికి సమాధానం చెప్పారు ఇక్కడ రావురు వారు. ఎందుకు అన్ని ఊహలు? బ్రహ్మదేవుడికి దొరకలేదండి, దొరకలేదని చెప్పొచ్చు కదా, విష్ణుమూర్తి చెప్పాడు కదా. ఈయనకి అభిమానం అడ్డొచ్చిందా, ఎలా చెప్తే ఎవడో చూడొచ్చాడు, ఇక్కడ ఎవడు లేడుగా అని. పైగా ఆయన ఏం చేశాడు, తోడు దొంగల్లాగా మధ్యలో వస్తూను ఒక్కరు చెప్తే నమ్మరు కదా, 2 సాక్షులు లక్కొచ్చాడు బెదిరించి. ఒకరు గోవు, 2 మొగలి పువ్వు. ఇగో బెదిరించి సాక్ష్యాలు చెప్పించి అప్పటి నుంచి మొదలైంది కుట సాక్ష్యాలు అంటారు. ఎప్పుడు అంతే, సృష్టి మొదట్లో మీరు అజ్ఞానంలో ఉండకుండా దయచేసి. కలియుగంలోనే పాపాలన్నీ కొత్త యుగంలో కూడా జరిగాయమ్మా, పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది. మేము చెప్తే బాగుండదు, ఇంకా కడుపు చించుకుంటే కాళ్ళమే పడుతుంది. బోడు జరిగాయి, ఎంతకంటే ఎక్కువ జరిగాయి. ఈ యుగం ఏదో చెడిపోయింది, ఆ యుగమే, అది కూడా మన అజ్ఞానమే. ఎప్పుడు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి గతం మంచిదని అనిపిస్తూ ఉంటుంది, లేదా భవిష్యత్తు ఏదో బాగుంటుంది. ఈ రెండే మనకి చెడ్డ. ఉన్నదే మంచిది, ఉన్నదే మనకు కావాలి. ఏం చేసినా ఉన్నదాన్నే బాగు చేసుకోవాలి. అదే శివరాత్రి, అదే శివరాత్రి. నువ్వు గతాన్ని గురించి ఆలోచించినా తప్పే, భవిష్యత్తు గురించి భయపడినా తప్పే. ఉన్నది చేసుకో, ఉన్నది చేసుకో, ఎదురుగా ఉన్న పని చేయి. నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నావు ఆ ఉద్యోగం సక్రమంగా చెయ్యి చాలు. మాకు ప్రమోషన్ రాలేదు, మోషన్ అవుతాం సంతోషించి ప్రమోషన్ అక్కర్లేదు. పొద్దున్నే మోషన్ కాక బాధపడేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 4 బిళ్ళలు వేసుకుంటే కానీ కాదు. మనకి ప్రమోషన్ అక్కర్లేదు, మోషన్ అవుతాం చాలు. ఉన్న ఉద్యోగం చాలు, ఉన్న భార్య చాలు, ఉన్న భర్త చాలు, పిల్లలు ఉంటే చాలు, లేకపోయినా పర్వాలేదు. అందుకని వచ్చిన వాళ్ళు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరు. లేకపోతే ఏమేంటిది, పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకేమి లేవు, వాళ్ళే ఉన్నారు, చస్తున్నారు దరిద్రంతో. ఏది లేదో దాని గురించే మాట్లాడుకుంటామండి. అదే శివరాత్రి సందేశం. లేని దాని గురించి ఆలోచించుకో, ఉన్నదాన్ని పట్టించుకో. ఎదురుగా ఉంది కదా శివలింగం, దానికి దండం పెట్టుకోవడం మానేసి ఒక ఆయన పైకి ఎగురుతాడు, ఒక ఆయన కిందకి దొల్లుతాడు, పని ఉందా లేదా? అందుకనే బ్రహ్మాదులు ఎక్కువ కూడా, బ్రహ్మాదులు నీ వస్తుత్వముఖ అంశలేరట కదా నిత్యత్వ సంభాషిత. ఎప్పుడూ నిత్యం వెలుగుతూ ఉంటావయ్యా. నిత్యం వెలిగేది వర్తమానమే, గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు. నిత్యము వెలిగేది వర్తమానమే. అంచేత వర్తమానం మీదే మన దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా. ఏ స్థితిలో ఉన్నానో, ఏ పని చేస్తున్నానో ఆ పని సక్రమంగా చేస్తే చాలు. తోటకూర కాడలు దగ్గర పెట్టుకుని తోటకూర ఒరుస్తున్నాం, తోటకూర మీదే ఉండాలి దృష్టి. అంతేగాని చచ్చిపోతున్నాం యథవసంత తోటకూర కూడా బాగుంటుంది, వచ్చిన కలిపి వస్తున్నా అని ఇలా అన్నాం అనుకో, ఏమైందమ్మా, గోళ్ళు గిలుగుపోయి ఏ చాకో గీసుకుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు చేసే పని ఆనందంగా చేయరాదా? ఎలాగూ తోటకూరకి వెళ్ళడం అనే పని మనకు తప్పనప్పుడు ఆ 1/2 గంట ఆనందంగా చేయొచ్చు కదా. ఏడుస్తూ ఎందుకు ఇక్కడ? అది కూడా చెడిపోవడానిక. లక్షల జీతాలున్న ఉద్యోగులు సంతృప్తిగా ఎందుకు లేరంటే చేసే పని మీద దృష్టి లేదు, వచ్చే ప్రమోషన్ మీదే దృష్టి, ఎవడో గుర్తించడం మీద దృష్టి, వాడెవడో దండేయడం మీద దృష్టి.
మన ఉద్యోగంలో, మన సంసారంలో, మన జీవితంలో మనం ఆనందంగా ఉండాలని చేసే పని మీద దృష్టి పెట్టి అదే